శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 18, 19 తేదీలలో బ్రేకప్ అయితే ఈ విషయమైనా కలవడం కష్టం, జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు జాగ్రత్త. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 18, 19 తేదీల్లో కుంభరాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, ఏ విషయాల్లో వీరైతే అప్రమత్తంగా ఉండాలో, ఈ రాశి వారికి కలగబోయేటటువంటి శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు కోపిష్టి వారిగా బయటికి కనిపించినా కూడా వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయాలను బట్టి కొన్నిసార్లు వీరైతే కనుక ఎంతగా ఆశ్చర్యపరుస్తారంటే కుటుంబ సభ్యులను సైతం వీరు చేసే పనులను బట్టి ఆశ్చర్యపడుతూ ఉంటారు. వీరు ఎదుటివారి మాటకి ఎంత విలువనిస్తారో వీరి మాటకు కూడా వీరు ఎదుటివారు విలువనివ్వకపోతే అస్సలు తట్టుకోరనే చెప్పాలి. వీరి యొక్క పర్సనల్ విషయాలను ఎవరికీ చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. చిన్నప్పటి నుంచి కష్టసుఖాలను అనుభవించిన వారుగా వీరైతే బరువు బాధ్యతలు తెలిసిన వ్యక్తిగా ఉంటారు. సాటివారి కష్టాన్ని అర్థం చేసుకుని మాట మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి ముందుకు వెళుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ప్రతి పనులను మంచి చెడును ఆలోచించుకొని బేరేజీ వేసుకుని చేస్తూ ఉంటారు. అలాగే సహోద్యోగులతో ప్రేమగా సఖ్యతగా ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 19 తేదీలలో వీరికి కనుక బ్రేకప్ అయితే ప్రేమ వ్యవహారాల్లో కనుక వీరికి బెడిసి కొట్టినట్లయితే కనుక ఈ విషయంలో మాత్రం మీరు కలవడం కష్టం. ఎందుకంటే కనుక మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోకుండా తొందరపాటుతనంతో చిన్నపాటి వివాదాల వలన కనుక మీరు కనుక పెద్ద సమస్యలు తెచ్చుకున్నట్లయితే కనుక మళ్ళా ఆ వ్యక్తిని మీరు కలుసుకోవడం చాలా కష్టతరమవుతుంది. ఎందుకంటే మీరు నమ్మకాన్ని కోల్పోయి ఒకసారి మీరు వివాదాల్లో చిక్కుకున్న తర్వాత ఆ బంధం బలహీనపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక మీ గ్రహస్థితి కారణంగా మీకున్నటువంటి పరిస్థితుల కారణంగా ఒకసారి ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురైతే కనుక తిరిగి మళ్ళా కలుసుకోవడం మీకైతే కనుక కష్టమవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో 2025 ఫిబ్రవరి 18, 19 తేదీల్లో మీరైతే కనుక జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఎందుకంటే కనుక చిన్నపాటి వివాదాలే పెద్ద సమస్యలుగా మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయంలో కావచ్చు, మానసిక విషయంలో కావచ్చు, సమయాన్ని కేటాయించకపోవడం వల్ల కావచ్చు, ఇటువంటి విషయాలు మీకైతే కనుక వివాదాలు, చర్చలు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమస్యల్ని పెద్దవి చేసుకోకుండా చిన్నపాటి వాదనలతోనూ ముగించుకొని మీరైతే కనుక చర్చలతో మాట్లాడుకుంటే కూలంకుషంగా కూర్చుని పరిష్కరించుకుంటే కనుక మీకు సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి. అలాగే ఈ విషయంలో కనుక మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని బ్రేకప్ చేసుకుంటే కనుక మీరైతే మీ ప్రేమ జీవిత భాగస్వామిని కోల్పోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీకు ఎదుటివారు ఎంత ముఖ్యమనేది మీ మాటల ద్వారా తేల్చేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు మీకు ఎదురు కాబోతుంది. మీకున్నటువంటి పరిస్థితిని అలాగే మీకున్నటువంటి ప్రతి అవసరతని కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలే తప్ప మీరు వాదించడం ద్వారా వారికి మీకు బాధ కష్టం అర్థం కాకపోగా ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్నేహితులను అలాగే బంధువులను కూడా మీరు ఈ విషయాల్లో కనుక నిర్ణయాలను అడగకుండా మీ సొంతంగా నిర్ణయాలను తీసుకోవాలి. మూడో వ్యక్తి జోక్యం ద్వారా విషయం పెద్దదవుతుందే తప్ప మీకు విషయం పరిష్కారం కాదు. ఇక ఈ రాశివారు శివారాధన చక్కటి ఫలితాలను కలుగజేస్తుంది. అలాగే ఈ రాశివారు దేవాలయాలను సందర్శించడం ద్వారా బయటికి ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు నీలం రంగు దుస్తులను ధరించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే మిగిలిన వారందరికీ కూడా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ వ్యాపారస్తులు, ఆర్థికంగా పెట్టుబడులు పెట్టిన వారు, ఎదురు చూస్తున్న వారు, కోర్టు సమస్యల్లో ఉన్నవారు వీరందరూ కూడా అనుకూలమైన ఫలితాలను పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఊహించిన దానికంటే ఉత్తమమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. స్త్రీల విషయంలో కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా మేలుకరంగా జరగబోతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.